చాలా పెద్ద ఎత్తున గాలులు రావడం జరిగింది. రాత్రి వర్షం తక్కువ ఉన్నా సరే విపరీతంగా గాలులు ఉండటం వల్ల చాలా ప్రాంతాల్లో పవర్ డిస్టర్బెన్స్ వచ్చింది. కొన్ని చోట్ల ప్రమాదాలు చూసా మేము కూడా పవర్ని షట్ డౌన్ చేయడం జరిగింది. పెట్రోలింగ్ చేసి మళ్ళీ అంతా కరెక్ట్గా ఉందంటేనే మనం ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఫస్ట్ మన ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ ఎక్కడ కూడా డెత్ కేసు అనేది ఉండకూడదు, తర్వాత ఆస్తి నష్టం ఉండకూడదు. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం అంతా జాగ్రత్త చేసుకుంటాం. ముఖ్యంగా పంచనీపట్నం, బాపట్ల, ఒంగోలు మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా రెయిన్, విండు రెండు ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడ కొంత ఆలస్యమైంది. అవన్నీ కూడా రెక్టిఫై చేస్తున్నాం. ఇటు పక్క నర్సాపురం కానీ, భీమవరం, కాకినాడ ఈ ప్రాంతాలన్నీ కూడా ఎక్కడైతే తీరం దాటి ప్రాబ్లం ఉందో అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి రెక్టిఫై చేసుకుంటూ వస్తున్నాము. రాత్రి 12:30 తీరం దాటిన తర్వాత 2 లోపల మొత్తం రెక్టిఫై చేసాం. మళ్ళీ 2 తర్వాత 4 దాకా విపరీతమైన గాలులు వచ్చడం వల్ల మళ్ళీ వాంటెడ్గానే మేము మళ్ళీ యాక్సిడెంట్స్ని అవాయిడ్ చేయడం కోసం, యాక్సిడెంట్ల వల్ల మళ్ళీ జనం ఇబ్బంది పడతారనే దానికోసం పొద్దున 6 దాకా మళ్ళీ పవర్ షట్ డౌన్ చేసి మళ్ళీ ఇప్పుడు బిగిన్ చేస్తున్నాం అన్ని చాటు ఇవ్వడం కోసం. ఖచ్చితంగా ఇవాళ మధ్యాహ్నం 2 కల్లా పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కరెంట్ని ప్రజలకు అందిస్తాము. యాక్సిడెంట్లు నివారించడం కోసమే పవర్ షట్ డౌన్ చేయడం తప్పక మిగతా కారణాలు ఏమి లేవు. అన్నీ కూడా రెక్టిఫై చేసి ఇచ్చుకుంటూ వెళ్తున్నాం.